పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కమాన్పూర్ మండలం పెంచికల్పేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అలాగే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి రాజ్యాంగ రచయిత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆవిష్కరించుకోవడానికి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఇన్ని ఆంక్షలు పెడుతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. నిన్నటి నుండి కూడా పెంచికల్పేటలో ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. ఒక ప్రపంచ మేధా విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన బాధ్యత అధికార పార్టీ పైన ఉన్నటువంటి నేపథ్యంలో కావాలనే కుట్రలు చేస్తూ ఆవిష్కరణను అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేసినా కూడా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే ఒక గ్రామంలో 144 సెక్షన్ విధించడం మరీ దారుణం అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు ఇలాంటి కార్యక్రమాల వల్ల కూడా ప్రజల నుండి పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పాలన పైన అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. సరైన సమయంలో రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారంటూ కూడా కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించడం జరిగింది. అనంతరం మాట్లాడినటువంటి పుట్ట మధుకర్ మాట్లాడుతూ కూడా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగాలు పొందినటువంటి పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఇన్ని రాజకీయ కుట్రలు చేయడం ఎందుకంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మంత్రిలో కేవలం శ్రీపాద విగ్రహాలు తప్ప ఏ ఒక్క మహనీయుని విగ్రహాన్ని గతంలో ఎన్నడూ కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 22 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి మహనీయుల యొక్క చరిత్రను ప్రజలకు చాటి చెప్పానంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఇదే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు కనుక కొనసాగిస్తే వచ్చేది రానున్న ప్రభుత్వం మాదే కాబట్టి వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా శ్రీపాద విగ్రహాలన్నీ కూడా తొలగిస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది. ఒక నియంతలా పాలిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అంటూ కూడా తీవ్రంగా ఆరోపించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకన్ చందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో అభివృద్ధి పేరిట కూడా చిరు వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నారు. రోడ్ల వెడల్పులో భాగంగా చిరు వ్యాపారస్తుల యొక్క కట్టడాలను అక్రమంగా కూల్చివేస్తున్నారు. కూల్చివేసినటువంటి కట్టడాలకు మరొక ప్రత్యామ్నాయంగా చూపించకుండా స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక నియంతలా పాలిస్తున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. దీనికి నిరసనగా రామగుండం బంద్ పిలిపించిన నేపథ్యంలో స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకున్నటువంటి వారికి కూడా ఫోన్లు చేసి కూడా బెదిరించారంటూ కూడా ఈ సందర్భంగా కోరికన్ చందర్ ఆరోపించడం జరిగింది. దీనికి నిరసనగా రామగుండం నుండి కూడా చెలో కలెక్టరేట్కు పిలిపించి చెలో కలెక్టరేట్కు వెళ్ళడం జరిగింది. కలెక్టర్కు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలపైన కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికన్ చందర్ వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 వాలంటీర్లను నియమించినట్లుగా కూడా యాదవ్ సంఘం పెద్దలు కూడా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 4 వాలంటీర్లకు కూడా DCH శ్రీధర్ చేతుల మీద కూడా నియామక పత్రాలు అందించడం జరిగింది. వీరికి గౌరవ వేతనం కూడా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి కూడా ఇవ్వడం జరుగుతుందంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ కూడా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఆసుపత్రికి వచ్చేటువంటి వారికి అన్ని రకాల అవగాహన కల్పించడంతో పాటు కూడా అనేక సేవలు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క 4 వారంటీల సేవలు ఉంటాయంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి నాయకులు మేకల మల్లేశం, మారం తిరుపతి, అలాగే సందవేన రాజేందర్తో పాటు మరికొంతమంది కూడా యాదవ్ సంఘం కుల పెద్దలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సూర్యాపేట జిల్లా వార్తలకు సరుద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి. వందలాది మంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా గులాబీ కడాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు జగదీష్ రెడ్డి. రాబోయే రోజులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీవే. వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ జెండా రెపరెపలాడబోతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడేలాగా కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోయింది. బీజేపీ పార్టీ కూడా విశ్వాసాన్ని కోల్పోయింది. అందుకే ఈ 2 పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా కుండబద్దలు కొట్టారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారు సీఎం కావడం ఖాయం, తెలంగాణ బాగు చేసుకోవడం ఖాయం. అందుకనే పెద్ద ఎత్తున ప్రజల్లో విశ్వాసం అనేది పెరిగింది. ఆదరామానం పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా గులాబీ పార్టీలోకి విలువలో చేరికలు జరుగుతున్నాయంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా తెలియజెప్పారు.
నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో స్నాతకోత్సవ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ఇతర ఆర్బీఐ సంబంధించిన డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. పీజీ అదేవిధంగా స్కాలర్షిప్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా గోల్డ్ మెడల్ ప్రధానోత్సవాలు కూడా కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా ఆ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి, తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చేలాగా విద్యార్థులందరూ కూడా కలిసిమెలిసి చదువుకోవాలంటూ కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గవర్నర్ రాకతో యూనివర్సిటీ అంతా కూడా కలకల్లాడుతుంది. యూనివర్సిటీ అంతా కూడా చాలా సందర్భ వాతావరణం నెలకొంది. వేలాది మంది విద్యార్థులు అక్కడ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సమరంగా గడుపుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా యూనివర్సిటీకి కావాల్సినటువంటి నిధుల్ని మంజూరు చేసేందుకు సమ్మతించడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే పిఎన్ అంటూ ఒక గన్మెన్ యూరియా లారీని పక్కదారి పట్టించిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గన్మెన్గా పనిచేస్తున్నటువంటి నాగునాయకు తాను ఎమ్మెల్యే పిఎన్ అని పరిచయం చేసుకుని మార్కెట్ డిఎంకి అదేవిధంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసి లారీ యూరియాను తెప్పించి దాన్ని పక్కదారి పట్టించాడు. దీంతో ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. ఇప్పటికీ రైతులు యూరియా దొరక్క నానా రకాల ఇబ్బందులు పడుతూ ఒక బస్సు యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఉంటే తాను ఎమ్మెల్యే పిఎన్ అని చెప్పుకొని ఎమ్మెల్యే పేరు చెప్పి లారీ యూరియాను ఎక్కడికి తీసుకెళ్లాడంటూ కూడా సర్వత్ర కూడా ఆ ఉత్కంఠ నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహాక్షాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు నాగునాయక్ పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూరియా లారీని ఏ విధంగా పంపించారు, ఎమ్మెల్యే మాట్లాడకుండా పిఎన్ అంటూ ఒక అనామక వ్యక్తి మాట్లాడితే ఏ విధంగా లారీ యూరియాను పంపించారు, ఆ యూరియా అంతా కూడా ఎక్కడ ఇండెంట్ జరిగింది, ఎక్కడ అన్లోడ్ జరిగింది, ఎక్కడ దాన్ని అమ్ముకున్నారు, ఎక్కడ బ్లాక్ మార్కెట్ తరలించారు, లేదంటే వేరే డీలర్లకు తరలించారా, వేరే జిల్లాకు వేరే రాష్ట్రానికి ఏమైనా తరలించారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అటు వ్యవసాయ శాఖ అధికారులను మార్కెట్ అధికారులను కూడా విచారించాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు వారం రోజుల తర్వాత ఈ తతంగం అంతా బయటపడడంతో అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో యూరియా కొరతపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కథం తొక్కాయి. లక్షపేట పట్టణంలోని ఊత్కూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా కొరతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్రావు, అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంచిర్యాల నియోజకవర్గం నుండి నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మంత్రి వివేక్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేసిన వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు ఇంకా వీడడం లేదు. తాజాగా కోటపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా తిరుగుతున్నప్పటికీ రైతులు తమకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదంటూ చెన్నూరు కోటపల్లి ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కాగజ్ నగర్ మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. పండగ పూట రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ప్రభుత్వం తమ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా తిరుగుతున్నప్పటికీ అధికారులు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదంటూ రైతులు, మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి. యూరియా కోసం ఈరోజు కూడా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తిరుపల్లి ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఉదయం 5 గంటల నుంచే రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు.
ఉదయం 5 గంటలకే రైతులతో పాటు మహిళలు సైతము పట్టాదారు పాసు పుస్తకాలు పట్టుకొని యూరియా కోసము బారులు తీరి కనిపించారు. పోలీస్ పహారాలో యూరియా సరఫరా కొనసాగింది. దాదాపు 1000 మందికి పైగా రైతులు పిఐసి సెంటర్ వద్దకు రాగా కేవలం 400 మందికి మాత్రమే టోకన్లు ఇచ్చి అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు తమకు యూరియా కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఒక రైతుకు కేవలం 2 బస్తాల యూరియాను మాత్రమే ఇవ్వడంతో రైతులు తమకు సరిపోదని ఒక ఎకరానికి కనీసం 5 యూరియా బస్తాలనే ఇవ్వాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. మరోవైపు బేలా మండల కేంద్రంలో సైతం యూరియా కోసము ఉదయం 5 గంటల నుంచే రైతులు బారులు తిరిగి కనిపించారు. వందలాది మంది రైతులు బేలా మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట క్యూ లైన్లో నిల్చున్నారు. ఉదయం 5 గంటల వరకు నిలబడ్డ తమకు యూరియా బస్సులు మాత్రం దొరకడం లేదని, ఒక రైతు కేవలం 2 బస్సులే ఇచ్చి పంపిస్తున్నారని, దాదాపు వందలాది మంది రైతులు యూరియా కోసం క్యూలో నిలబడగా కేవలం సగం మందికి మాత్రమే యూరియా సరఫరా చేసి అధికారులు చేతులెత్తేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై పోలీసులు పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఈరోజు ఆందోళన చేపట్టారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై కేసులు పెట్టడం తగదని, జర్నలిస్టులపై కేసులు పెడితే తాము దశల వారీ ఉద్యమాలు చేపడతామని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బేతా రమేష్తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ శ్రీనివాస్తో పాటు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఈరోజు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. తమకు గత 2 నెలలుగా రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికులు విధులు బహిష్కరించడంతో పట్టణంలోని పలు కాలనీలలో ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోయింది. చెత్తను తరలించే వాహనాలు మున్సిపల్ కార్యాలయానికే పరిమితమయ్యాయి. అయితే ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ గత 2 నెలలుగా తమకు వేతనాలు రావడం లేని, వేతనాలు చెల్లించే వరకు తమ విధుల బహిష్కరణ కొనసాగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రతినిత్యం కూడా ఏదో ఒక చోట రైతులు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొన్న శనివారం నుంచి కూడా రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. శనివారం వస్తే తప్పకుండా సోమవారం ఇస్తామని చెప్పేసి యూరియా కౌంటర్ల వద్ద చెప్పారని చెప్పేసి ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా రైతులు యూరియా సెంటర్ల వద్ద పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. తిమ్మాజిపేటలో ఉదయం నుంచి కూడా రైతులు వచ్చేసరికి అక్కడ యూరియా లేదన్న సమాచారం మేరకు గ్రామ పంచాయతీ వద్ద టోకెన్లు ఇస్తారని చెప్పేసి అక్కడికి నిలబడ్డటువంటి రైతులకు యూరియా ఈరోజు లేదన్న వాస్తవం తెలుసుకొని ఒక్కసారిగా వాళ్ళు సహనం కోల్పోయి పెద్ద ఎత్తున మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తిమ్మాజిపేటలో కనిపించింది. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఒక్కసారిగా రైతులంతా కూడా యూరియా వచ్చిందన్న సమాచారంతో పెద్ద ఎత్తున రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పిఎస్సిఎస్ కు తాళం వేయించడంతో అక్కడ యూరియా బయటికి పంపిస్తున్నటువంటి క్రమంలో యూరియా దొరుకుతుందో లేదో అన్న మేరకు ఒక మహిళ ఏకంగా గేటు దుంకి లోపలికి వచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఏ స్థాయిలో యూరియా అవసరం ఉందనేది ఆ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఇది ఒకటే కాకుండా కల్వకుర్తిలో సైతం ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా యూరియా ఈరోజు ఇస్తారన్న మాట మేరకు వాళ్ళు అక్కడికి వచ్చేసి లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. 9:30 వరకు కూడా ఉదయం సంబంధిత అధికారులు ఎవరు కూడా రాకపోవడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు ఈరోజు యూరియా ఇవ్వమని చెప్పేసి రేపు ఇస్తామని చెప్పేసరికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆధార్ కార్డులు అన్ని జిరాక్స్లు అన్ని కూడా ఒక్కొక్కటి మళ్ళీ తీసుకునేసరికి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటు అధికారుల పైన ఇటు ప్రభుత్వం పైన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆశ్రమ గురుకుల పాఠశాలలో పనిచేసేటువంటి డైలీ వర్కర్స్ 4 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు విధులను బహిష్కరించి ప్రతినిత్యం కూడా ఆశ్రమ పాఠశాలల ముందు టెంట్లు వేసుకుని నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డైలీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మన్ననూరులో ఉండేటువంటి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రం అందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇన్ని రోజుల నుంచి కూడా మేము సమ్మెలు చేస్తుంటే మమ్మల్ని ఎవరిని పట్టించుకోవడం లేదని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కనీసం 5-6 నెలల నుంచి కూడా 6-7 నెలల నుంచి కూడా మాకు జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని చెప్పేసి అంతవరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా డైలీ వర్కర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ప్రజల అవసరాలను తీర్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైజింగ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకోవడం కంటే పోస్ట్ పోన్ల తెలంగాణ అని చెప్పుకోవడం బెటర్ అని చెప్పేసి బీఎస్పీ నాయకులు ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై కూడా మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద కూడా ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం బీఎస్పీ నాయకులంతా కూడా కలెక్టరేట్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఏ పథకం తీసుకున్నా కానీ అన్ని పోస్ట్ పోన్లే ఉన్నాయని చెప్పేసి ఇటు గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించినటువంటి పోస్ట్ పోన్ అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ పోస్ట్ పోన్ అని చెప్పేసి రైతులకు యూరియా పోస్ట్ పోన్ ప్రతి ఒక్కటి ఇలాగే ఏది చూసినా కానీ పోస్ట్ పోన్ అని చెప్పేసి రైజింగ్ తెలంగాణ కంటే పోస్ట్ పోన్ తెలంగాణ అని సార్థకం చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గద్దె దిగాలని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని చెప్పేసి ప్రజల అవసరాలను గుర్తించి పాలన చేయాలని చెప్పేసి లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో గద్దె నుంచి దిగిపోవాలని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించడమే కాకుండా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంతో పాటు కార్యాలయాన్ని అంగన్వాడీ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు సిఐటియు నాయకులు ముట్టడించినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీతో కలిపి సిఐటియు నాయకులు కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావును ఇంటి ముట్టడి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుట్రతో ఐసిడిఎస్తో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని చెప్పేసి దీన్ని అందరినీ కూడా పసిగట్టి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చారని చెప్పేసి అన్ని విషయాల్లో కూడా ఇప్పటి వరకు ఏది కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని లేని పక్షంలో అంగన్వాడీల తరఫున సిఐటి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. పట్టణంలో భారీ నిరసనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముట్టడిని కూడా సిఐటియు నాయకులు అంగన్వాడీలు సక్సెస్ చేసినటువంటి పరిస్థితి కొల్లాపూర్లో కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట వీరన్నపేట ప్రాంతాల్లో గత 2.5 నెలలుగా సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోన్లో చిక్కింది. ఇవాళ చిరుత బోన్లో చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత 2.5 నెలలుగా 4-5 రోజులకోసారి కనిపిస్తూ చుట్టుపక్కల ప్రాంత ప్రజల్ని చిరుతపులి భయభ్రాంతులకు గురి చేసింది. ఇవాళ చిరుతపులి చిక్కడంతో ఫారెస్ట్ అధికారులు హైదరాబాద్కి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజమ్ మున్సిపల్ ఆఫీసును అఖిలపక్షం ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఐజమ్ మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఏఈకి వినతి పత్రం అందజేశారు. అఖిలపక్షం ముట్టడిని సమాచారాన్ని ముందే తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంపై అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి కోహెడా మండలం శనిగరం గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రా శ్రీహరి మృతి చెందిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి శనిగరంలో ఆయన మృతదేహానికి నివాళులర్పించి ఆయనకు ఘనంగా
పుష్పాంజలి ఘటించారు. అందులో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి గంగుల కమలాకరు, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శనిగరం గ్రామానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సమాజానికి, పార్టీకి చేసిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడడం జరిగింది. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి కర్రా శ్రీహరి చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలకమైనటువంటి బాధ్యత నిర్వహించారని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. అలాంటి ఒక మంచి నాయకుడిని కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అంత్యక్రియల్లో పాల్గొని ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే గంగుల కమలాకరు, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమారు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పాడె మోసి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కర్రా శ్రీహరి సేవల్ని ఈ సందర్భంగా నాయకులంతా కూడా ఘనంగా కొనియాడారు. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈ రోజు కూడా యూరియా కోసం రైతులంతా కూడా రోడ్ల మీదకి రావడము, క్యూలో నిలబడము, పడిగాపులు కాయడం అనేది సాధారణంగా కొనసాగింది. దాదాపు 2 నెలలుగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా కూడా ప్రభుత్వంలో కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆరోపించడం కనిపించింది. ముఖ్యంగా జగదేవ్పూర్లో ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి క్యూలు కట్టినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అక్కడికి యూరియా సరిగ్గా రాకపోవడంతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ధర్నా చేశారు, రాస్తారోకో కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన చేపట్టిన సంఘటన జరిగింది. గత 2 నెలలుగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు కూడా యూరియా లేకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి ఆందోళన చేశారు, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అంతా వచ్చి వాళ్ళని నిలువరించడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి పక్క కూర్చోబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు మధ్య కూడా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు తమను దౌర్జన్యంగా తమ ఆందోళనను కూడా వినింపజేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా తాము 2 నెలలుగా అవస్థల పాలవుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం అక్కడ కనిపించింది. ఇక తూప్రాన్లో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి తూప్రాన్లోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రజల జనజీవనానికి తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. ఈ మధ్యకాలంలో భారీ వర్షాలకు తూప్రాన్లో, రామాయంపేటలో, అట్లాగే చేగుంట ప్రాంతాల్లో, నార్సింగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు రావడం, ప్రజలకు ఇబ్బంది కలగడం సర్వసాధారణంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొనాలని చెప్పి సందర్భంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు డిమాండ్ చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డిలో ఈరోజు మంత్రి దామోదర్ రాజనరసింహ ఇంటిని అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు పెద్ద ఎత్తున ముట్టడించిన పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అంగన్వాడీలు, వర్కర్లు దామోదర్ రాజనరసింహకు సంబంధించిన ఇంటికి వెళ్ళి ఇంటిని ముట్టడించే పరిస్థితి కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కాంగ్రెస్ పార్టీ గతంలో PCC అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోగా అంగన్వాడీలకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారని, రాహుల్ గాంధీతో కూడా ఈ హామీని వాళ్ళు అమలు చేస్తామని చెప్పి పలికించినటువంటి పరిస్థితి ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అంగన్వాడీల వేతనాలు పెంచలేదని, సమస్యలు ఏమాత్రం పరిష్కరించలేదని చెప్పి ఈ సందర్భంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు ఆందోళనకు దిగారు, రాస్తారోకో నిర్వహించారు. విద్యానగర్లోని దామోదర్ రాజనరసింహ ఇంటిని ముట్టడించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తానికి వామపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని కూడా తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అంగన్వాడీ వర్కర్లు కూడా రేవంత్ రెడ్డి వైఖరి పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక జహీరాబాద్ నిమ్జ్ బాధితులు ఈరోజు పెద్ద ఎత్తున సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ నిమ్జ్కు సంబంధించి భూములు ఇచ్చి పరిశ్రమల కోసం తమ భూములు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమకు నష్టపరిహారం అందివ్వలేదని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన భూబాధితులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తక్షణమే తమకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తమ భూములకు సంబంధించిన పరిహారం ఇవ్వకుండా వేధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా భూబాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి నిమ్జ్కు తాము ఇచ్చినటువంటి
భూములకు అవసరమైనటువంటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా భూబాధితులంతా కూడా ఆందోళన చేయడం కనిపించింది. మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్ నబీ సందర్భంగా మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో జైరాబాద్లో పేద జంటలకు వివాహాలు చేసి వాళ్ళకు అవసరమైనటువంటి బట్టలని ఇతర వస్తువుల్ని కూడా స్థానిక మైనార్టీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు పంపిణీ చేశారు. జైరాబాద్లో సుమారు 8 పేద ముస్లిం కుటుంబాలకు వాళ్లకు దంపతులకు పెళ్లిళ్ళు చేయడం జరిగింది. వాళ్ళకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు, ఇంటికి సంబంధించిన సామాగ్రి, ఇతర వస్తువుల్ని కూడా అన్నింటినీ వాళ్లకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పి మిలాద్ కమిటీ నాయకులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంకా సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ మండలానికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన బాధితులంతా కూడా ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో వెళ్ళి హైదరాబాద్లో మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమకు సంబంధించిన భూములన్నింటినీ కూడా కాజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పారు. కొంతమంది పెద్దలకు సంబంధించిన భూముల్ని కాపాడడం కోసం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్ను మార్చి తమ భూముల్లోంచి ఆ రింగ్ రోడ్డును తీసుకువెళ్ళడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని ఫలితంగా తమ భూముల్ని పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కొండాపూర్ మండలానికి సంబంధించిన పలు గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో మాజీ మంత్రి హరీష్ రావును కోరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ కలెక్టర్కు అట్లాగే సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలని, అలైన్మెంట్ మార్చవద్దని, రైతులకు నష్టపరిహారం అవసరమైన ఇవ్వాలని చెప్పి, అలైన్మెంట్ మార్చడం ద్వారా నష్టపోతున్నటువంటి పరిస్థితి లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఉన్నతాధికారులను కోరడం జరిగింది. లేని పక్షంలో తాము రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు హెచ్చరించడం జరిగింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతాంగాన్ని వేధిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించి ఎక్కడికక్కడ రైతులు క్యూ లైన్లలో బారులు తీరినటువంటి సందర్భం కనిపించింది. వరంగల్ జిల్లా చూసినట్టయితే నర్సంపేట మండల కేంద్రంలో తెల్లవారుజాము నుంచే రైతులంతా కూడా అక్కడ ఉన్నటువంటి యూరియా గోదాం దగ్గర బారులు తీరి కనిపించారు. హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే పరకాలలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర బారులు తీరి కనిపించారు. రైతులంతా కూడా చెప్పులను క్యూ లైన్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా చూసినట్టయితే పాలకుర్తి మండల కేంద్రంలో రైతాంగం పెద్ద సంఖ్యలో తరలివచ్చి యూరియా కోసం అయితే పడిగాపులు కాసినటువంటి సందర్భం కనిపించింది. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజ రామ్ సింగ్ తండాకు సంబంధించి అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో టోకెన్ల కోసం రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ కట్టినటువంటి సందర్భం కనిపించింది. ఇంకా యూరియా కష్టాలు అయితే రైతులను వీడడం లేదు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో హన్మకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటిని, అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రంలోని సీతక్క క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. ఈ క్రమంలోనే పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలంతా డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఖమ్మం టీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావు మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో TUWJ H143 ఆధ్వర్యంలో ఆందోళనలకైతే దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి GWMC ప్రధాన కార్యాలయంలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు TUWJ H143 నాయకులంతా కూడా ఆందోళన బాట పట్టారు. వెంటనే సాంబశివరావు మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండలోని అదాలత్ సెంటర్లో విద్యార్థులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఆందోళనకు
డిగ్రీ పీజీ కాలేజెస్ అసోసియేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సుందర్ రాజ్ యాదవ్ మద్దతు తెలిపారు. వాళ్ళతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులు సుందర్ రాజ్ యాదవ్తో పాటు విద్యార్థులను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ 3వ విడత పాదయాత్రకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా రైతులకు సాగునీరు అందించాలనే డిమాండ్తో 3వ విడత పాదయాత్ర రఘునాథపల్లి మండలం కుర్సపల్లి నుంచి గోవర్ధనగిరి దర్గా వరకు ఆయన పాదయాత్ర చేపట్టిన క్రమంలో హన్మకొండలోని ఆయన నివాసంలో పోలీసులు సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ అయితే చేశారు. మధ్యాహ్నం వరకు ఇంటిలోనే ఉంచినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తాటికొండ రాజయ్యకు మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ మద్దతుగా నిలిచినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం తర్వాత కుర్సపల్లికి చేరుకున్నటువంటి తాటికొండ రాజయ్య తన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీద బీఆర్ఎస్ నాయకులైతే మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరికి దమ్ముంటే వెంటనే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ అయితే చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.